ఒక ఊరిలో ఒక యవ్వనస్థుడు ఉండేవాడు. చిన్నప్పటి నుండి దేవుని మార్గంలో పెరిగాడు. యేసయ్య అంటే అతనికి ప్రాణం. తన ప్రతిరోజునూ ప్రార్థనతోనే మొదలుపెట్టేవాడు. దేవుడే తన జీవితంలో మొదటి ప్రాధాన్యత అని ఎప్పుడూ నమ్మేవాడు. అతను వయసు పెరిగే కొద్దీ అతని చుట్టూ ఉన్న లోకం అతన్ని ఆకర్షించడం మొదలుపెట్టింది. కొత్త స్నేహితులు, ఆడంబరమైన జీవితం, డబ్బు సంపాదించాలనే ఆశ అతని మనసులో చోటు చేసుకున్నాయి. నెమ్మదిగా అతని ప్రార్థన సమయం తగ్గిపోయింది. ఒకప్పుడు దేవునితో నడిచిన అతను ఇప్పుడు లోకం ఆకర్షణల వైపు మొగ్గు చూపాడు. యేసయ్య పవిత్రమైన ప్రేమను పక్కనపెట్టి లోకమిచ్చే తాత్కాలిక సంతోషాల వెనుక పరుగులు తీశాడు. అతని మనసులో ఎక్కడో ఒక తెలియని వెలితి. ఒక్కసారిగా తుఫానులా వచ్చిన కష్టం ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని తుడిచిపెట్టేసింది. అప్పటివరకు అతని చుట్టూ ఉన్న స్నేహితులందరూ అతను నమ్మిన లోకం నెమ్మదిగా దూరమయ్యాయి. ఆ ఒంటరితనంలో కన్నీళ్ల మధ్య అతనికి తన గతం గుర్తొచ్చింది. పాపం నుండి, మరణం నుండి నన్ను రక్షించిన నా యేసయ్యను నేను ఎంత సులభంగా మరిచిపోయాను. నాకోసం సిలువలో ప్రాణం పెట్టిన ఆ ప్రేమను వదిలేసి నన్ను మోసం చేసే లోకాన్ని ఎందుకు వెంబడించాను అని తనలో తాను కుమిలిపోయాడు. వెంటనే మోకరించి కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ, యేసయ్యా, నన్ను క్షమించు, నా ప్రాధాన్యతలు మారాయి. నీకివ్వాల్సిన మొదటి స్థానాన్ని లోకానికిచ్చాను. కాని నా హృదయంలో నిజమైన శాంతి నీ దగ్గర మాత్రమే ఉందని ఇప్పుడు తెలుసుకున్నాను. ఇకపై నా జీవితంలో ఎప్పటికీ నీవే నా మొదటి ప్రాధాన్యత, యేసయ్యా.